గణేష రెమెడీ చేస్తే కోరిక నెరవేరుతుందా? ఇదంతా గుడ్డిగా నమ్మి మీరు చేస్తున్నారా? అయితే చేయకండి, ఇదన్నీ అబద్ధాలు అని అన్నయ్య వాళ్ళందరికీ ఇది ఒక వీడియో ఎగ్జాంపుల్ అండి. ఇది నా రెండో కోరిక కూడా నెరవేరింది. ఫస్ట్ కోరిక ఆల్రెడీ మీకు రివీల్ చేశాను, ఇప్పుడు ఇది నా రెండో కోరిక. ఇది కూడా చూసి మీరు ఇంకా ఆ మాటే అంటే కనుక నేను ఇంకేం చెప్పలేనండి. మీరు లాస్ట్ వరకు చూడండి, నా రెండో కోరిక ఏంటి, ఆ రెండో కోరిక ఎలా నెరవేరింది అన్నీ చెప్తాను. మీరు మాత్రం లాస్ట్ వరకు నా వీడియో చూస్తేనే కానీ నేను చెప్పే విషయాలు మీకు అర్థం అవ్వు. హాయ్ అండి, నేను గణేష రెమెడీ చేశాను కదండి, ఇప్పుడు రెండో కోరిక కూడా నెరవేరింది. అది మీకు చెప్పాలని వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు గణేష వారిని తీసేస్తున్నాను. ఇలా 3 టైమ్స్ అనుకుని 3 సార్లు పైకి లేపి మళ్ళీ కింద పెట్టి, పైకి లేపి కింద పెట్టి 3 సార్లు అని పెట్టుకుని తీసేయాలండి స్వామి వారిని. మా బుజ్జ గణపయ్య అండి, నా కోరిక తీర్చే గణపయ్య. నాకైతే హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ లైఫ్ విత్ ఈశ్వరి. గణేష రెమెడీ గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారండి. కొంతమంది ఏమో కోరిక నెరవేరదు, వీరంతా ఉత్తుగానే చేస్తున్నారు, వీళ్ళు ఏదో వీడియో చేయాలని చెప్పి చేస్తున్నారు అని అంటున్నారండి. చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, అలాగే పాజిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. నిజంగా పాజిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు వాళ్ళ కోరిక నెరవేరింది కాబట్టి పాజిటివ్ గా చెప్పారు. నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే వాళ్ళు చెయ్యక ఎదుటోళ్ళని చేయనవ్వకుండా ఒకటే ఇది అవుతుందా, ఇదే అంత గుడ్డి నమ్మకాలని అంటున్నారు. అది గుడ్డి నమ్మకం కాదండి, మన దైవ బలం నమ్మకము. మన నమ్మకంతోనే చేస్తేనే ఈ కోరిక నెరవేరుతుంది. నేనైతే కన్ఫామ్ గా ఫస్ట్ కోరిక ఎలా కోరిక నమ్మకంతో చేశాను, పాజిటివ్ మైండ్ తో చేశాను, అలాగే ఈ రెండో కోరిక కూడా కోరుకున్నానండి. నాకు కొంచెం టైం పట్టినా నా కోరిక నెరవేరింది. నా కోరిక రిజల్ట్ ఇక్కడే ఉందండి, మీకు చూపిస్తాను అది ఏంటో అనేది. నా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అలా సంతోషంగా ఉందండి. నా వినాయకుడు నా మాట విన్నారు, అలాగే నేను మీతో మాట అనిపించుకోకుండా చేశారు. ఈ వీడియో కానీ మీకు కానీ కొంచెం లేట్ అయినా, అలాగే నేను పోస్ట్ చేయకపోయినా ఈ పాటికి నన్ను నిజంగా చాలా మంది చాలా రకాలుగా ఈ అమ్మాయి ఏదో చేసేసింది అలాగే చెప్పేసిందని అనుకుంటారు. కాదండి, నిజంగా నా విఘ్నేశ్వరుడు నాకు కోరిక నెరవేర్చినందుకే మీకు ఈ వీడియో చేయడానికి ముందుకు వచ్చాను. థ్యాంక్స్ వినాయక, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్ వినాయక. సరే అండి, ఇప్పుడు నేను ఈ కోరిక నెరవేరింది కాబట్టి విఘ్నేశ్వరుని పక్కకి తీసేస్తున్నాను. అంటే నా కోరిక నెరవేర్చినందుకు ఆయన ధన్యవాదాలు చెప్పేసి నేను పక్కకి తీసేస్తున్నానండి. మళ్ళీ ఒకటండి, ఇప్పుడు నేను ఫ్రంట్ కెమెరాతో చేస్తున్నాను. మళ్ళీ ఇదిగోండి, నాది రైట్ హ్యాండ్ రైటింగ్, అందుకనే పెన్ చేతిలో పెట్టుకున్నాను. మళ్ళీ మీకు లెఫ్ట్ గా కనిపించవచ్చు, తప్పుగా ఆలోచించకండి. నేను రైట్ హ్యాండ్ తోనే చేస్తున్నాను. ఇది నా రైట్ హ్యాండ్, ఇది నా లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ తోనే చేస్తున్నానండి. రైట్ హ్యాండ్ తోనే వినాయకుడి వారిని తీస్తున్నాను. చూడండి, ఫస్ట్ వినాయకుడి వారికి దండం పెట్టుకోండి. తీసే ముందు వినాయక తండ్రి, నా కోరిక నెరవేర్చావు, నా కోరిక తీరినందుకు నీకు ధన్యవాదాలు. నేను ఎంత పాజిటివ్ మైండ్ తో నేను కోరుకున్నాను, నువ్వు కూడా నాకు అంతే పాజిటివ్ మైండ్ తో నా కోరిక నెరవేర్చావు. నువ్వు ఉన్నావని నమ్మకం నాకు కలిగించావు. అలాగే నీకెంతో ధన్యవాదాలు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇప్పుడు వినాయక వారిని కుడి చేయండి. ఇది తీసుకున్నాను మా బుజ్జగన పైన. చూడండి, గణపయ్య తీసి అండి ఒక పక్కన. ఇప్పుడు లవంగాలు ఉంటాయి కదా, లవంగాలు కూడా తీసేస్తున్నానండి. లవంగాలు ఇప్పుడు బియ్యం అని ఒక పక్కన వేస్తున్నాను, కుడి చేత్తోనేనండి. కాయిన్స్ తీసి పక్కన. ఈ కాయిన్స్ మళ్ళీ రీయూజ్ చేయొచ్చండి. మళ్ళీ మనం కోరిక నెరవేరిపోయింది కాబట్టి ఈ పక్కన పడేయక్కర్లేదు. మళ్ళీ మనం ఏమైనా కోరిక కోరుకుంటే కనుక మళ్ళీ పెట్టుకోవచ్చండి. నేను థర్డ్ కోరిక కూడా కోరుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే నా గణేశుడు నా మాట వింటున్నారు, అలాగే నా పాజిటివ్ మైండ్ కి ఆయన దైవ బలం నెరవేరిందండి. నాకైతే దైవ బలం బాగా సెంటిమెంట్ అయింది. ఈ వినాయకుడి వారి పరిహారం అయితే నాకు ఇంకా బాగా సెంటిమెంట్ అయిందండి. అందుకని మీరు పర్టికులర్ గా చెప్తున్నాను, ఈ పరిహారం చెయ్యండి, పాజిటివ్ మైండ్ తో చెయ్యండి, కన్ఫామ్ గా నెరవేరుతుందని చెప్తున్నాను. ఇది కూడా నా కోరిక. ఏం రాశానంటే చూడండి, మీరు ఎలా రాయాలి ఏంటి అని అర్థం కావట్లేదు అని అంటున్నారు కాబట్టి మీకు కనిపించట్లేదా? మందికి ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే పేపర్ లో ఎలా రాయాలి, ఏం రాయాలి, ఏమని రాసుకుంటే కోరిక నెరవేరుతుందని అడుగుతున్నారండి. ఇప్పుడు కదా మీకు, నేను కుట్టి మిషన్ కొనుక్కుని దాని మీద నా చేతులతో డ్రెస్సులు కుడుతున్నాను, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ తండ్రి అని రాశాను. అంటే కోరిక నెరవేరిపోయింది, నేను చేస్తున్నాను, దాని మీద పని చేస్తున్నాను అని రాసుకోవాలి. అప్పుడు మీకు కోరిక కన్ఫర్మ్ గా నెరవేరుతుందండి. అంతేగాని నాకు కుట్టి మిషన్ కావాలి, నేను డ్రెస్ కుట్టుకోవాలి అని రాసుకుంటే అది కుట్టుకోవాలన్నట్టే ఉంటుంది, కొనుక్కోవాలన్నట్టే ఉంటుందండి. మీరు ఎప్పుడైతే ఆ కోరిక, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాశాను, అలా కాదు, నేను ఎగ్జామ్స్ 100% నీట్ గా రాశాను, నేను నా ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్ గా ఎగ్జామ్స్ పాస్ అయిపోయాను, నాకు మంచి మార్కులు వచ్చినాయి, 100కి 99% మార్క్స్ వచ్చినాయి, ఇవన్నీ ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ తండ్రి అని రాసుకోవాలి. నేను ఎగ్జామ్స్ రాయాలి, మంచిగా రాయాలి, మంచి మార్కులు రావాలి, ఇలా కాదు.
అన్ని రాశాను, మంచి మార్కులు వచ్చాయి, మంచి మార్కుతో పాస్ అయ్యాను. ఇలా రాయండి, మీ కోరిక కన్ఫామ్ గా నెరవేరుతుంది. మీకున్న అతిపెద్ద డౌట్, నన్ను అడుగుతున్న అతిపెద్ద డౌట్ ఇదేనండి, పేపర్లో ఎలా రాయాలి. నేను ఇప్పుడు మీకు ఇంత క్లియర్ గా చూపించాను కదా, పాజిటివ్ గా రాయాలి. ఏ కోరికైనా నాకు నెరవేరిపోయింది, ఇప్పటికే ఆ కోరిక నెరవేరినందుకు నాకు దేవుడా మీకు ధన్యవాదాలు, మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్ గాడ్, లేదా థ్యాంక్ యూ సో మచ్ విఘ్నేశ్వర అని చెప్పుకోండి. మీ కోరిక కన్ఫామ్ గా నెరవేరుతుందని. మీరు పాజిటివ్ మైండ్ తో చేస్తేనే నెరవేరుతుంది. చేసేసాం పక్కన పెట్టేసాం అన్న విషయంతో అయితే అస్సలు వద్దు. అలా అయితే అసలు చేయకండి. ఎందుకు వేస్ట్, టైం వేస్ట్. అలాగే దేవుడు నిందిస్తారు. దేవుడు నిందించే పనులు మీరు అసలు చేయకండి. నేనైతే మళ్ళీ చెప్తున్నాను, దేవుడి దగ్గర అబద్ధాలు అయితే అసలు చెప్పమండి. చెప్తే దేవుడి పైన మనం చూస్తూనే ఉంటారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు ఎలాంటి చేస్తున్నారు అనేది. నేనైతే నిజాయితీగా చేశాను. నా పాజిటివ్ మైండ్, నా దేవుడు అనుగ్రహం, నా దేవుడు దైవ బలం నాతో కలిసింది కాబట్టి నా ఈ కోరిక నెరవేరిందండి. ఇప్పుడు ఈ పేపర్ని ఏం చేయాలంటే, ముక్కలు చేయకుండా శుభ్రంగా వాటర్లో నానబెట్టేసి మొక్కలు పోసేయండి, మెత్తబడిపోయి అయిపోతుంది. ఈ బియ్యాన్ని కూడా అంతే, అయితే పక్షులకి వేయండి, లేదు అంటే గనక వాటర్లో కలిపేయండి. కానీ నా ఈ కోరిక 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి అండి, అసలు ఎన్నాళ్ళ నుంచో డబ్బులు దాస్తున్నాను. డిబ్బీలో కూడా, మట్టి డిబ్బీలో కూడా డబ్బులు దాస్తాను. దాసి పగల కొట్టి నేను మిషన్ కొందామనేటప్పటికి ఇంట్లో ఏదో ఖర్చు, ఆ ఖర్చుకి ఆ అమౌంట్ అలా పెట్టేసేదాన్ని. మళ్ళీ ఇంకోసారి అలాగే ట్రై చేశాను, మళ్ళీ అమౌంట్ దేనికో దానికి యూస్ చేస్తున్నాను. ఇంకా మిషన్ కొందామని ఇంట్రెస్ట్ కూడా పోయిందండి. సరే ఈ డబ్బులు ఇంకా చిరాకు వచ్చేస్తుంది, ఇలా కాదని చెప్పేసి వదిలేశాను. తర్వాత గణేష్ రెమెడీ చేశాక నాకు ఫస్ట్ కోరిక నెరవేరాక, సరే నేను మిషన్ కొందామని ఇప్పటి నుంచి అనుకుంటున్నాను కదా, అవ్వట్లే కదా, అసలు ఇప్పటికైనా నాకు ఈ కోరిక నెరవేరుతుంది అని నేను పాజిటివ్ మైండ్ తో కోరిక నిజంగా కోరుకున్నాను. నా మిషన్ చూపిస్తాను చూడండి, రివీల్ చేస్తున్నాను చూడండి. మీకైతే చిన్న విషయం అవ్వచ్చు, నాకైతే ఇది పెద్ద విషయమేనండి. అదిగోండి, నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను ఎప్పుడో ఈ వీడియో చేయాల్సిందే, కాకపోతే కొంచెం అనివార్య కారణాల వలన, కొంచెం ఇబ్బందుల వల్ల ఈ వీడియో తీయలేకపోయాను. కొంచెం లేట్ అయ్యింది. నేను కొని దగ్గర 1 వీక్ అయిపోయిందండి. ఈ మహాలక్ష్మి మా ఇంటికి వచ్చి 1 వీక్ అయిపోయిందండి. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మిషన్ నాకు రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను అందుకనే విఘ్నేశ్వరికి వినయంగా చెప్పుకుంటున్నాను, చాలా చాలా థ్యాంక్స్ తండ్రి. నా ఇంట్లో నేను కోరుకున్న వస్తువు నా దగ్గర ఉంది. ఇది మీ విషయం చిన్నదైనా నా విషయానికి అయితే చాలా పెద్దదండి. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకి చిన్న చిన్న విషయాలే చాలా ఆనందాన్ని ఇస్తాయి. మనకి కోట్లు వచ్చి పడిపోవడం అవసరం లేదండి, కోట్లు అయితే రావక్కర్లేదు. మనం అనుకున్న విషయంలో ఇంత చిన్న విషయం జరిగినా అది మన మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే ఈ మిషన్ వచ్చిన కంటే చాలా హ్యాపీగా ఉందండి, ప్రజెంట్ హ్యాపీగా ఉంది. నా కోరిక మీకు నచ్చింది అంటే, ఇది చిన్న విషయం కాదు, మధ్యతరగతులకు పెద్ద విషయం అనుకుంటే కనుక నా ఛానల్ కి ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నిజంగా ఇదైతే చిన్న విషయం అయితే కాదండి, నా విషయం అయితే పెద్ద విషయమే. ఇంకా చెప్పేది ఏంటంటే, చాలా మంది పొరపాట్లు చేస్తున్నారండి. పొరపాట్లు ఏంటంటే, కోరిక కోరేసుకుని పక్కన పెట్టేస్తున్నారు. అలా కాదండి, ఇది మర్చిపోయింది. మీకు అసలు విషయం చెప్పాలి కదా, నేను మర్చిపోయానండి. ఆల్రెడీ మీకు బుక్ లో చెప్పాను. నేను ఈ కోరిక ఎప్పుడు కోరుకున్నానంటే 18/6/2026 నా రెండో కోరిక అని చెప్పి మీకు ప్రూఫ్ చూపించానండి. ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తున్నాను, అదిగో నా మిషన్ ప్రూఫే అది. ఇదే నా రెండో కోరిక. చూడండి, షీలా కంపెనీ తీసుకున్నానండి. మిషన్ అన్బాక్స్ చేసే వీడియో మీకు తర్వాత చెప్తాను. మీకైతే ఇది చిన్న విషయం, నా విషయంలో అయితే. ఇప్పుడు చెప్పండి, నిజంగా మన మైండ్ సెట్ తో, మన పాజిటివ్ మైండ్ సెట్ తో మనం చేస్తే కోరిక ఎలాంటి కోరికైనా నెరవేరుతుందండి. అది నిజాయితీగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి, మన సంకల్పం బలంగా ఉండాలి. అప్పుడే మన కోరిక నెరవేరుతుంది. నిజంగానే వినాయకుని పరిహారం ఒక్కసారి నమ్మి పాజిటివ్ మైండ్ తో చేయండి, మీ కోరిక నిజంగా నెరవేరుతుందండి. చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు, ఇది గుడ్డిగా నమ్మడానికి లేదు అని. నేనైతే గుడ్డిగా నమ్మని చెప్పనండి. మీరు మాత్రం నమ్మి చెయ్యండి, గుడ్డిగా అయితే నమ్మద్దు, నమ్మి చెయ్యండి. పాజిటివ్ మైండ్ తోనే చెయ్యండి. పాజిటివ్ ఈజ్ ఎ మోర్ ఇంపార్టెంట్. మనం పాజిటివ్ గా ఆలోచిస్తేనే ఏ కోరికైనా నెరవేరుతుందండి. దానికి దైవ బలం కూడా తోడవుతుంది. మనం కోరేసుకుని పక్కన పెట్టేసి నాకు ఈ కోరిక నెరవేర్చేయాలని అనకూడదు. ఆ కోరిక తగ్గట్టు మనం కూడా ముందు అడిగేయాలి. ఆ అడుగుకి మన వెనకాల దేవుడు ఉండి ముందుకు నడిపిస్తాడు. అంతేగాని నాకు మిషన్ వచ్చేయాలంటే వచ్చేది నాకు, నేను దానికి స్టెప్స్ వేయాలి. మిషన్ ఎలా వస్తుంది, ఎలా కొంటే వస్తుంది అని ఆలోచించాలి. అప్పుడు మనం ముందుకు వెళ్ళామనుకోండి, ఆటోమేటిక్ గా దేవుడు అనుగ్రహం కలుగుతుంది. మనం ముందుకు వెళ్ళేటప్పుడు అదే మనకి దగ్గరగా వచ్చేలా చేస్తుంది. అంతేగాని ఆ కోరేసుకుని వచ్చేస్తుంది, చేసేస్తుంది అంటే రాదు, చేయదు, ఏ విషయమైనా జరగదు. మనం కూడా ముందడుగు వెయ్యాలి. అప్పుడు దైవ బలం మన తోడే ఉంటుంది. ఇదైతే నేను కన్ఫర్మ్ గా చెప్తాను. ఇప్పుడైతే మీ కళ్ళ ముందే మళ్ళీ నేను థర్డ్ కోరిక కోరుకొని నేను మళ్ళీ చేస్తానండి. నిజంగా మీరు అనుకోవచ్చు, ఈ అక్క చేసేస్తుంది అయిపోతుంది, మీ అక్క చేసేస్తుంది అయిపోతుంది. అవునండి, నేను చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు దేవుడు అనుగ్రహం కలుగుతుంది. నేను పాజిటివ్ మైండ్ తో చేసుకుంటున్నాను కాబట్టి నాకు అవుతుంది. నేను మళ్ళీ ఇదే డేట్ మీకు మళ్ళీ రాసి చూపిస్తాను, నా 3వ కోరిక ఎప్పుడు నెరవేరింది అని. ఓకేనండి. ఇప్పుడు 3వ కోరిక చేసుకోవడానికి మళ్ళీ నా వినాయకుల వారు నాకు సిద్ధంగానే ఉన్నారు. ఇదిగో చూడండి, సిద్ధంగా ఉన్నారండి. నేను మళ్ళీ బియ్యం కాయిన్స్ అవే రీయూస్ చేస్తాను. బియ్యం పక్కన పెట్టేస్తాను, న్యూగా బియ్యం వాడతాను. అలాగే 3వ కోరిక మీకు ఇప్పుడు చెప్పను, ఎందుకంటే నేను ఎవరికి చెప్తే గుమ్మ నెరవేరదండి. అందుకని 3వ కోరిక కూడా అయిపోయాక నాకు మళ్ళీ అది ఎన్ని రోజులకి అయ్యింది అనేది చెప్తాను. సరేనండి. ఇప్పుడు ఒక్కసారి నేను మళ్ళీ మధ్యలో అర్థం వచ్చాను ఏమనుకోకండి. ఇది చెప్పాను కదా, 18/6/2026 అయింది. 18వ తారీఖున నేను ఆ రెమెడీ చేస్తే నాకు 1 వీక్ ప్యాకే మిషన్ తీసుకొచ్చానండి. అంటే 1 వీక్ ప్యాక్ అంటే ఈరోజు తారీఖు ఎంత,
ఈరోజు తారీఖు 22 కదండి. నాకు ఈ కోరిక 17వ తారీఖున నెరవేరిందండి. 17/7/2026 నాకు ఈ కోరిక నెరవేరింది. నేను ఎందుకు కొంచెం లేట్ అయిందంటే, నేను కొంచెం కొంచెం పనుల మీద పడిపోయి నేను ఈ విషయం పెట్టేసి నేను ఈ విషయానికి ముందుకెళ్ళలేదండి. చెప్పకపోతే నా మిస్టేకే. నేను వేరే వేరే పనుల మీద పడిపోయానండి. నేను పెట్టేసి ఒక 1 వీక్, 2 వీక్స్ అలాగే వదిలేసాను. వదిలేసి నేను చిన్న చిన్న పనుల మీద వేరే వేరే విషయాల మీద ఊర్ల మీద తిరగడం మీద పనయిపోయింది. వచ్చాక మళ్ళీ నేను కోరుకున్న కోరికకి నేను మళ్ళీ రియూజ్ చేసుకున్నాను. తండ్రి నేను కోరుకున్న కోరిక నాకు నెరవేరాలి. నాకు నెరవేరేలా చేయి తండ్రి అని చెప్పి ఆయనకి మళ్ళీ క్షమాపణ చెప్పుకొని మళ్ళీ నేను చేసుకోవడం మొదలెట్టానండి. రోజు ఆయనకి దండం పెట్టుకొని ఆయనకి నేను పాజిటివ్‌గా చెప్పడం మొదలుపెట్టాను. నా కుటుంబిషన్ నాకొచ్చేసింది. నేను ఈ ప్లేస్‌లో పెట్టుకొని ఇక్కడే నా డ్రెస్సులు కుట్టుకుంటున్నాను. నా చేతులతో డ్రెస్సులు కుట్టుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది వినాయక. నాకు ఈ కోరిక నెరవేర్చినందుకు ధన్యవాదాలు అని రోజు ఆయనకి చెప్పడం మొదలుపెట్టాను. మళ్ళీ మళ్ళీ రిపీట్ రోజు చేస్తానే ఉన్నాను. ఈ మిషన్ జర్నీ ఇది. ఇప్పుడైతే థర్డ్ కోరిక కోరతానండి. నిజంగా ఈ థర్డ్ కోరిక ఇప్పటి నేను బలంగా కోరుకుంటున్నాను. వెంటనే అయ్యేలాగే నేను దేవుడిని రోజు రిపీట్ ఆయన బుర్ర తినేస్తాను. తండ్రి నాకు ఈ కోరిక నెరవేరింది. తండ్రి నాకు ఈ కోరిక నెరవేరిందని బుర్ర తినేస్తాను. పొద్దున్నే లేవగానే ఆయన నిద్ర లేపేస్తాను. ఇలా రోజు చేయగా ఆయన నా కోరిక ఎప్పుడు నెరవేరుస్తారో అది కూడా చూడాలి. ఆ కోరిక కూడా ఇప్పుడే చెప్తానండి మీకు. అదే కోరిక చెప్పను, డేట్ చెప్తాను. ఇదైతే నాకు నెలట్టేసిందండి. నెల పట్టింది. తారీఖు చెప్తున్నానండి. ఈ రోజు 22 7వ నెల 2026 థర్డ్ కోరిక. ఇదయినా చూసారు కదా! 22/7/2026 థర్డ్ కోరిక కూడా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వినాయక నా కోరిక నెరవేర్చినందుకు. ఇప్పుడు మళ్ళీ నేను వినాయకుల వారికి అప్లికేషన్ పెట్టుకుంటానండి నా మూడో కోరిక గురించి. నేను మూడో కోరిక కూడా నెరవేరాక మీకు కన్ఫర్మ్‌గా మళ్ళీ వీడియో చేస్తాను. నా ఈ వీడియో గనుక మీకు నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఏ విషయంలో బోరింగ్ కొడుతుంటే గనక నా ఛానెల్‌లో ఎటువంటి ఇబ్బందులున్నా ఇప్పుడే ఈ వీడియో చూడడం ఆపేయండి పర్వాలేదు. కాకపోతే ఒకటి నన్ను మాత్రం తిట్టుకోకుండా చెయ్యండి. ఈ పిల్ల ఇలాగే చెప్తుంది ఏం నెరవేరట్లేదు అనకండి. మనస్ఫూర్తిగా మనసాక్షిగా చెయ్యండి. మీ కోరిక కన్ఫర్మ్‌గా నెరవేరుతుంది. మీరు మళ్ళీ మళ్ళీ ఇదే ముక్క చెప్తున్నాను అనుకోకండి. పాజిటివ్ మైండ్‌తో చేయండి. పాజిటివ్‌గా చేయండి. కన్ఫర్మ్‌గా ఈ కోరిక నెరవేరుతుంది. ఇంకా నా మూడో కోరిక కూడా బుజ్జి వినాయక వారు సిద్ధంగా ఉన్నారండి. నా కోరిక మూడో కోరిక కూడా నెరవేర్చడానికి. ఇంకా ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్తున్నాను. నా మూడో కోరిక కూడా నెరవేర్చినందుకు థ్యాంక్ యూ వినాయక. అరే తుమ్ము వినాయకుడు బేగ కోరిక నెరవేర్చదరా? మా అమ్మాయి అండి డిస్టర్బెన్స్ చేసేస్తుంది. చూపి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. సరే వద్దు. సరే డిస్టర్బెన్స్ చేయకు ఉండు. ఇక్కడ ఇంకా నా కోరిక చెప్తున్నానండి. ఇది నా కోరిక. మళ్ళీ మూడో కోరిక నెరవేర్చినందుకు ధన్యవాదాలు. వేస్తానండి. ఫస్ట్ బౌల్లో కోరిక వేస్తాను. ఇంకా చూడండి ఫస్ట్ రాసుకున్న మన కోరిక రాసుకున్న పాజిటివ్‌గా రాసుకున్న కోరిక ఇందులో పెట్టేయాలి. పెట్టేసాక బియ్యం వేసేయాలండి. పేపర్ మునిగే వరకు బియ్యం వేసేయండి. మా పాప కొంచెం అడ్డం వస్తుంది ఏమనుకోకండి. ఇంకా చిన్నపిల్లలు ఇంట్లో అంతే. ఇంకా వేసాను. వేసేసాక 3 కాయిన్స్ అండి. ఉండు చింతలి 3 కాయిన్స్ పెడతా చూడండి. 1, 2, 3 కాయిన్స్ వేసేసాను. పాప డిస్టర్బెన్స్ చేస్తున్నా దేవుడా కార్యం అని చెప్పుకోవాలి. దేవుడే చేస్తున్నాడు అనుకుంటున్నాను నేను ఇంకా. ఇంక తర్వాత బియ్యం కాయిన్స్ మునిగే వరకు మళ్ళీ బియ్యం వేసేయాలండి. ఒకసారి ఉండు చింతలి. కాయిన్స్ ఇవ్వు 3 కాయిన్స్ ఇవ్వు. ఓకే మళ్ళీ 3 కాయిన్స్ పెట్టేస్తున్నానండి. మళ్ళీ బియ్యం వేయాలి. చింతలి బియ్యం వేయి. మళ్ళీ బియ్యం వేసేస్తున్నానండి కాయిన్స్ మునిగే వరకు. మళ్ళీ కాయిన్స్ ఇవ్వు. కాయిన్స్ ఇవ్వు. ఇలా ఇచ్చావు పెట్టు. వెరీ గుడ్. మళ్ళీ కాయిన్స్ వేయి. బియ్యం వేసి మళ్ళీ కాయిన్స్ వేసేసానండి. పైన 2 కాయిన్స్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది ఏమనుకోకండి. మా పాప ఇంకా నా మాట వినట్లేదు. వేసాను. వేసేసాక ఉండు ఇలా కొంచెం వేసే వరకు వేసానండి. చాలు తల్లి చాలు వద్దు ఇంకా. తర్వాత పక్క పెట్టేశాను. ఇప్పుడు అయ్యవారిని వినాయక వారిని నా కోరిక నెరవేర్చినందుకు థ్యాంక్స్ తండ్రి. నువ్వు ఈ బియ్యంలో ఆసనం అవ్వు. నా కోరిక నెరవేర్చే వరకు నువ్వు ఇందులో ఇంచక్క బుజ్జిగా కూర్చోండి అని చెప్పి దేవుడి దండం పెట్టుకుని నా కోరిక నెరవేర్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి అయ్యవారికి బొట్లు పెడుతున్నానండి. అదిగోండి మా బుజ్జి గణపయ్య చూసారా క్లోజ్అప్ గా చూడండి. అది ఓకే. ఇంకా అయ్యవారిని కూడా ప్రతిష్ఠించేశానండి. ఆయన రూపం చూసారు కదా అదిగోండి. ఇప్పుడు దాచిన చెక్క పౌడర్ అండి. దాచిన చెక్క పౌడర్ ఇలా పైన జిమ్మేసుకోండి. దాచిన చెక్క పౌడర్ కి చాలా పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటదండి. ఇది సువాసన విరజిల్లుతుంది. అలాగే మన కోరికలు ఎలాంటి కోరికైనా పాజిటివ్ గా నెరవేర్చడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే సుగంధ ద్రవ్యాలు కాబట్టి పాజిటివ్ గా ఉంటుంది. 3 లవంగాలను కూడా ఇలా పెట్టేసుకోండి. 3 లవంగాలు కూడా పెట్టేసుకున్నాక ఇంకా వినాయక వారు రెడీ అయిపోయారండి. నేనైతే ఈ పూజ అంతా నా కుడి చేత్తోనే చేశానండి. ఎడమ చేత్తో అయితే కాదు. ఇవ్వండి నా కుడి చెయ్య. మీకు చాలా మంది డౌట్స్ ఉంటాయి. ఇంకా ఈ మూడో కోరిక కూడా నెరవేరిపోయింది. చాలా థ్యాంక్స్.
అని దండం పెట్టుకున్నాను. మీకు కూడా ఇలాంటి కోరికలు కోరుకొని మంచిగా పాజిటివ్‌గా కోరుకోవాలని కోరుకుంటున్నాను. మంచిగా పాజిటివ్‌గా అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు పాజిటివ్ మైండ్‌తో చేయండి. కన్ఫర్మ్‌గా వినాయకుడి పరిహారం ఇంకా వినాయకుడిని నేను ఇక్కడ పెట్టేసానండి. ఎప్పటి ప్లేస్‌లోనే పెట్టేసుకున్నాను. ఇంకా వినాయకుడి వారితో ఒకటే పెట్టుకుంటున్నాను. నేను చేసే పరిహారంలో ఏదైనా తప్పులున్నా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా అట్లా క్షమించండి తండ్రి. నేను చేసో తెలుసో తెలియక కొన్ని పరిహారాలు చేస్తున్నాను. ఆ పరిహారం నెరవేరేలాగా చేయండి అని చెప్పుకొని మనసులో వినాయకుడి వారికి దండం పెట్టుకోండి. ఒక చిన్న ఫ్లవరు, అలాగే 2 అగరబత్తులు చాలండి ఆ తండ్రికి. నిజంగా మన కోరికని కన్ఫర్మ్‌గా నెరవేరుతుంది. పెద్ద పెద్ద నైవేద్యాలు పెట్టేసి, పెద్ద పెద్దగా ఆయన పూజలేం చేసి అక్కర్లేదు. రోజు ఆయనకి శుభ్రంగా ఒక ఒక దేవ్ ఒక ఫ్లవర్ పెట్టి, అలాగే ఒక 2 అగరపుల్లలు ఇలా చూపిస్తే చాలు. మన కోరిక ఎలాంటి కోరికైనా నెరవేరుస్తాడు. అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా అగరపుల్లలు చూపిస్తాను. తండ్రి, నా ఈ కోరిక నెరవేర్చినందుకు నీకెంతో ధన్యవాదాలు. నా కోరిక త్వరగా నెరవేరినందుకు నీకెంతో ధన్యవాదాలు. నా ఈ పాజిటివ్ మైండ్‌తో నీకు ఈ పూజ చేసుకుంటున్నాను తండ్రి. నా పూజలో ఎటువంటి ఆటంకాలున్నా, ఎటువంటి విఘ్నాలు ఉన్నా వాటిని తొలగించి నా కోరిక నెరవేర్చినందుకు నీకు ధన్యవాదాలు తండ్రి. థాంక్ యూ సో మచ్. అని ఇలా దండం పెట్టేసుకోండి. నిజంగా ఒకటైతే చెప్తున్నానండి. మీరు ఏది చేసినా పాజిటివ్ మైండ్‌తో చేయండి. అది కన్ఫర్మ్‌గా కోరిక నెరవేరుతుంది. అంతేగాని నాకెందుకు అవుతుందిలే, అందరికీ అవుతుందిలే అనే మూఢనమ్మకంతో చేయకండి. నాకు అవుతుంది. నేను ఈ కోరిక నెరవేరింది. నాకు దైవ బలం తోడై ఉంది అని మనసులో అనుకుని గట్టిగా కోరిక కోరుకొని మీరు ఆ కోరిక తగ్గట్టు ముందు ప్రయాణం చెయ్యండి. మీకు దైవ బలం కన్ఫర్మ్‌గా మీకు తోడై ఉంటుంది. నేను ఏమైనా తప్పులు చేసుంటే, నేను దేవుడి విషయంలో ఏమైనా తప్పులు చేసుంటే నన్ను ఇక్కడి వరకు రానివ్వరండి దేవుడైతే. నేను మళ్ళీ మీకు ఈ వీడియో గురించి, ఈ వినాయకుడి గురించి మీకు రిపీటెడ్‌గా మూడో వీడియో చేస్తున్నాను ఇది. నిజంగా అంత శక్తి నాకిచ్చారు. నా వల్ల మీ అందరికి తెలియాలని వినాయకుల వారు నా దగ్గరకు వచ్చి నా చేత పూజలు అందుకొని మీకు తెలియజేసేలా చేస్తున్నారు. చాలా మంది చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు. కోరికలు నెరవేరక, కోరిన కోరికలు తీరక, అలాగే పెద్ద పెద్ద కోరికలు, చిన్న చిన్న కోరికలు నాలాగా మధ్య తరగతులు చిన్న చిన్న కోరికలకే పొంగిపోతూ ఉంటారు. అలాగే మధ్య తరగతులకైతే కన్ఫర్మ్‌గా చెప్తున్నానండి. నేను ఇలా చేసి పాజిటివ్ మైండ్‌తో చేశాను. నా కోరిక నెరవేరింది. మీ కోరిక కూడా నెరవేరుతుంది. పాజిటివ్‌గా చేయండి. నిజంగా కోరిక నెరవేరుతుందని చెప్తున్నాను. మీకు గాని నా ఛానల్ నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత లాంగ్ వీడియో చేశాను కాబట్టి మీకు కన్ఫర్మ్‌గా బోరింగ్‌గా ఉంటుంది. కొంచెం హై స్పీడ్‌లో పెట్టుకొని చూసేయండి. 1.5x పెట్టుకొని చూస్తే గనుక కన్ఫర్మ్‌గా అర్థమవుతుంది. ఈ థర్డ్ కోరిక కూడా వినాయకుల వారు నాకు నిజంగా విఘ్నాలు లేకుండా, ఎటువంటి అడ్డంకులు రాకుండా కోరిక నెరవేర్చదని మీకు ఆ విషయం చెప్తాను. ఫోర్త్ వీడియో కూడా చేసే ఓపిక, ధైర్యం నాకు ఆ వినాయకుల వారు కల్పిస్తారని నమ్మకంతోనే నేను ఈ థర్డ్ కోరిక కూడా కోరుకున్నాను. నిజంగా నాకు ఎంతో సంతోషంగా అయితే ఉందండి. నా మిషన్ నా దగ్గరకు వచ్చింది. నా చేతులతో నా డ్రెస్ కుట్టుకోవాలి. ఎవరు ఇబ్బందులు పడకుండా నేను బయటికెళ్ళే ఓపిక లేదు. ఇంకా నాకైతే చాలా సంతోషంగా ఉందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఈ వీడియో ముందుకు రావడం చాలా భయం. అండ్ నెక్స్ట్ తడబడక వచ్చేస్తది. నేను వీడియో కూడా ఈ లెంత్ ఎక్కువైపోయి ఉంటుంది. నేను చాలా మటుకు కట్ చేసి పెడతాను. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దేవుడి మీద ప్రామిసెస్ చెప్తున్నాను. నేను వ్యూస్ కోసం, అలాగే ఎటువంటి ఇబ్బందుల కోసం నేను ఈ వీడియో చేయట్లేదు. నా కోరిక నెరవేరింది. మీకు కూడా కోరిక నెరవేరాలని ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకొని మీరు పాజిటివ్‌గా ఆలోచించి చేయండి. నెగెటివ్ ఆలోచించి పక్కన పడేయండి. అలాగే నెగెటివ్ కామెంట్స్ పెట్టే ముందు ఒకసారి క్లియర్‌గా ఆలోచించుకొని కామెంట్స్ పెట్టండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.